యోగి ఆదిత్యనాథ్ ఇది కేవలం పేరు కాదు, ఓ బ్రాండ్. భారత రాజకీయాల్లో యోగి తీసుకునే ఏ నిర్ణయం అయినా ఓ సంచలనమే. క్రిమినల్స్కు అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజు. సీఎంగా యోగి చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. సింపుల్గా చెప్పాలంటే దేశమంతా కూడా ఓ చట్టం అమల్లో ఉంటే యూపీలో మాత్రం యోగి మార్క్ రూల్ ఉంటుంది. ఇప్పుడు ఆ పాలన ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అడుగు పెడుతోంది. ఇటీవలే హర్యానాలో యోగి మార్క్ నిర్ణయాలు అమల్లోకి వస్తే ఇప్పుడు ఆ లిస్టులోకి ఉత్తరాఖండ్ కూడా వచ్చి చేరింది. ఇంతకు ఉత్తరాఖండ్లో అమల్లోకి రాబోతున్న యోగి మార్క్ రూల్ ఏంటి? యోగి ఆదిత్యనాథ్ ఇతర రాష్ట్రాలను ఎలా ప్రభావితం చేస్తున్నారు? లెట్స్ వాచ్. సరిహద్దులు దాటుతున్న యూపీ సీఎం సంచలన నిర్ణయాలు. యోగి మార్క్ పాలన దిశగా బీజేపీ పాలిత రాష్ట్రాల అడుగులు. ఉత్తరాఖండ్ లో అమల్లోకి రాబోతున్న యోగి మార్క్ రూల్ ఏంటి? యోగి ఆదిత్యనాథ్. దేశ రాజకీయాల్లో రీసౌండ్ ఇస్తున్న పేరు ఇదే. ఎందుకంటే యూపీ సీఎం గా యోగి తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. ఒకప్పుడు యూపీలో తుమ్మినా దగ్గినా తుపాకులు గర్జించేవి, తూటాలు విరుచుకుపడేవి. గన్స్, డ్రగ్స్, గ్యాంగ్స్టర్లకు యూపీ కేరఫ్ గా ఉండేది. కానీ యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసుల గన్స్ సౌండ్ మాత్రమే వినిపించడం మొదలైంది. గ్యాంగ్స్టర్లు గన్లు బయటకు తీయాలంటే వణకాల్సిన పరిస్థితులు వచ్చాయి. అతిక్ అహ్మద్ వంటి వాంటెడ్ గ్యాంగ్స్టర్ కథను ఎలా ముగించేశారు దేశం మొత్తం చూసింది. క్రిమినల్స్ పాలిట యముడిగానే కాదు, పాలనలోనూ యోగి మార్క్ అడుగడుగున కనిపిస్తుంది. గోవధ చట్టాన్ని బలంగా అమలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో శుభ్రతపై దృష్టి సారించి పాన్ మసాలా వినియోగాన్ని నిషేధించారు. అధికారులు సమయానికి ఆఫీసులకు వచ్చేలా బయోమెట్రిక్ ను అమలు చేశారు. అవినీతిని సమూలంగా పెకిలించాలనే లక్ష్యంతో ప్రతి ఆఫీసులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కీలక నిర్ణయాలతో రాష్ట్ర రూపురేఖల్ని మార్చేశారు యోగి. అందుకే యూపీలో ఇప్పుడు యోగి అంటే ఒక సెన్సేషన్, ఒక ఎమోషన్. యోగి పేరు వినిపిస్తే ఎన్కౌంటర్ తో పాటు బుల్డోజర్ కూడా గుర్తొస్తుంది. గ్యాంగ్స్టర్ల ఆస్తులను బుల్డోజ్ చేసి ఆ స్థలాల్లోనే పేదలకు ఇళ్లు నిర్మించి యూపీ పేదలతో శభాష్ అనిపించుకున్నారు. అలాంటి యోగి పాలనలో అత్యంత సంచలన నిర్ణయం ఒకటుంది. ఇప్పుడు ఆ రూల్ ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇప్పటికే హర్యానాలో ఆ రూల్ అమల్లోకి వచ్చేసింది. తాజాగా ఆ లిస్టులోకి ఉత్తరాఖండ్ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న హల్ద్వానీలో తీవ్ర హింస చెలరేగింది. బొంబుల్పురాలో ఓ మసీదు, మదర్సాను కూల్చేశారు. ఇవి అక్రమ నిర్మాణాలని, ప్రభుత్వ భూమిలో ఉన్నాయంటూ మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. దీంతో అక్కడ హింస చెలరేగింది. స్పాట్ కు చేరుకున్న నిరసనకారులు రాళ్లు రువ్వడం, కార్లు తగలబెట్టడం వంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారు. స్థానిక పోలీస్ స్టేషన్ చుట్టుముట్టిన మూక సీఎం పుష్కర్ సింగ్ ధామిని కాల్చివేయాలని నినాదాలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో భారీ ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో యోగి మార్క్ రూల్ ఉత్తరాఖండ్ కూడా అవసరమైంది. ఇంతకు యోగి మార్క్ రూల్ ఏంటి? పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లు. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు పుట్టించిన యోగి సంచలన నిర్ణయానికి ప్రతిరూపం ఈ బిల్లు. 4 ఏళ్ల క్రితం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో 250 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజా ప్రభుత్వాస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో యోగి ఆదిత్యనాథ్ తన బుర్రకు పదును పెట్టారు. దేశంలో ఎలాంటి నిరసనలు జరిగినా ప్రభుత్వాస్తుల నష్టం భారీగా జరగడాన్ని గుర్తించిన యోగి అది రిపీట్ అవ్వకూడదంటే ఏం చేయాలో అదే చేశారు. హింసకు ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూనే ఓ లిస్టు రెడీ చేశారు. సీసీ కెమెరాల ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హింసకు పాల్పడ్డ వారిని గుర్తించారు. ఆ తర్వాత దాడుల్లో ధ్వంసమైన ప్రభుత్వాస్తులకు సంబంధించిన లిస్టు రెడీ చేశారు. ఆ వెంటనే నిందితులు ఒక్కొక్కరికి నోటీసులు పంపించారు. ఆ నోటీసుల సారాంశం ఏంటంటే, ఆందోళనల పేరుతో మీరు ధ్వంసం చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు జరిగిన నష్టాన్ని మీరే భరించాలని చెప్పడం, వాటి విలువలు, ప్రభుత్వానికి ఎంత చెల్లించాలనే లెక్కల్ని కూడా స్పష్టంగా నోటీసులో పేర్కొని ఆందోళనల పేరుతో అరాచకాలు సృష్టించిన వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఈ చర్య అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. యోగి చేసింది ముమ్మాటికి రైటే అనే సమర్థనలు వచ్చాయి. ఇప్పుడు ఈ రూలే ఉత్తరాఖండ్ సర్కార్ అమల్లో పెట్టాలనుకుంటోంది. హల్ద్వానీ హింసాకాండలో ధ్వంసమైన ప్రభుత్వాస్తులకు సంబంధించిన నష్టాలను నిందితుల నుంచే వసూలు చేసేందుకు ధామీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరసనల సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే
ఆ మొత్తాన్ని ఆందోళనకారుల నుంచి రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం ధామి దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. నిరసనల కారణంగా సంభవించే ఆస్తి నష్టాల పరిహారంపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. హల్ద్వానీ ఘటనలో ధ్వంసమైన ఆస్తుల విలువ మొత్తాన్ని నిందితుల నుంచి రికవరీ చేస్తామని, దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ టేబుల్ పైకి తీసుకురానున్నామని సీఎం పుష్కర్ ధామి గతంలోనే ప్రకటించారు. ఈ హింసాకాండలో పాల్గొన్న వారి సమాచారం అందించాలని మీడియాను జిల్లా యంత్రాంగం కోరింది. మరోవైపు హల్ద్వానీ హింసాకాండకు కారకులైన నిందితుల ఆస్తుల్ని సైతం యోగి స్టైల్లోనే బుల్డోజర్ తో తొక్కించేశారు. ఇప్పుడు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లు ద్వారా మరోసారి యోగి మార్కు రూల్ ను అమలు చేయబోతున్నారు. వాస్తవానికి నిరసనలు, ఆందోళనల పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ నష్టాలను స్థానిక ప్రభుత్వాలు భరించలేని స్థాయిలో ఉంటాయి. అందుకే యోగి నిర్ణయానికి అంత మద్దతు లభిస్తోంది.